తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నప్పటికీ మరి నేటి వరకు కూడా మరి మన యొక్క స్థితిగతులు అలాగే ఉన్నాయి. దీనికి అంతటికీ కారణం ఒకటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, పొలిటికల్ ప్లూరిజం మాస్టర్కి ఎప్పుడైతే అది సాధించుకుంటామో, రాజధికారం సాధించుకున్నప్పుడే మన యొక్క స్థితిగతులు మాత్రమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఎక్కడ దేశంలో రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా దాన్ని స్పందించి మన జాతి పక్షాన నిలబడి ఆ యొక్క వాళ్లకు మరి నష్టం జరగకుండా న్యాయం దిశలో మేమందరం కూడా మీకు సపోర్ట్ మద్దతు ఇస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఈ రోజు కోరేగాంలో జరిగినటువంటి సందర్భం ఏదైతే ఉన్నదో మరి దానిని మళ్ళీ రిపీట్ చేసుకోవద్దు. మరి అధికారులు కూడా గుర్తించాలి. మరి ఇక్కడ జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు, మరి అదే విధంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మరి ఈ రోజు నా జాతి బిడ్డలు ఓట్లు వేస్తే ఈ రోజు ఎమ్మెల్యే నిలబడవుతుంది మీరు ఈ రోజు నా జాతికి అన్యాయం చేస్తే మరి భరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. మరి కాబట్టి ఈ రోజు మేము మిమ్మల్ని భూమి అడగలే, మాకు ఇక్కడ మా దంత కుటుంబాలకు 10 ఎకరాల భూమి ఇవ్వండి అని అడగలే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పాడు, భూమిని జాతీయం చేయమన్నారు. ఆ భూమి కోసం మనం పోరాటం చేయాలి, మన హక్కుల కోసం పోరాటం చేయాలి, మన రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలి, మన అభివృద్ధి కోసం పోరాటం చేయాలి. వీటన్నిటి కూడా మనం సాధించుకోవాలంటే దానికి ఒకటే మార్గం రాజ్యాధికారం. రాజ్యాధికారం దిశగా వెళ్ళాలని చెప్పేసి మీ అందరికీ కూడా నేను సూచిస్తున్నా. మరి ఈ రోజు ఈ మారుమూల గ్రామంలో జరిగితే మరి ఎవరైతే అగ్రకులాలు కొట్టిరో మరి వాళ్ళను అందరూ ఎవరైతే కొట్టిరో మరి మహిళల మీద దాడి చేస్తే మరి అట్రాసిటీ కేసులు పెట్టారు. మరి అలాంటి వాళ్లకు మా వాళ్లకు మా దళిత బిడ్డలకు మరి న్యాయం చేసే దిశగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు అండగా నిలవాలని చెప్పేసి ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని, సిఐని, ఎస్ఐ గారిని కోరుతా ఉన్నాను. లేని పక్షంలో ల్యాండర్ ప్రాబ్లం రాకుండా అధికారాన్ని ఏదైతే చట్టాన్ని మన చేతుల్లో తీసుకోకముందే మీరు ఈ సమస్యను పరిష్కరిస్తేనే బాగుంటది. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిగుండంలో రాష్ట్రంలో నుండి 33 జిల్లాలకు దిగుతాయి. అక్కడ విద్యాన్ని స్థాపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు స్పందించి అదేవిధంగా హోంశాఖ అదేవిధంగా డీజీపీ గారు మరి ఆదేశాల మేరకు అక్కడ సామరస్యంగా బుద్ధుడు ఒకరే కోరుకున్నారు, సమానత్వం కావాలి, శాంతియుతంగా జరగాలి. మేము యుద్ధాలు చెయ్యము, యుద్ధాలు చేయడానికి ముందుకు వస్తే ఎవరు ఆగరు, అది గ్రహించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారు స్పందించి అక్కడ సామరస్యంగా శాంతియుతంగా మరి బుద్ధుని యొక్క విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని స్థాపించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. అదే విధంగా నా జాతి బిడ్డలకు మహిళల మీద వచ్చినటువంటి ఏదైతే అత్యాచారం ఏదైతే మన దౌర్జన్యం ఉందో వాళ్ళని ఇమ్మీడియట్లీ వెంటనే మరి అందరూ కూడా అరెస్ట్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. వీళ్ళకు నష్టపరిహారాన్ని కట్టించే బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పేసి తెలియజేస్తూ మీరు ఏ కార్యాచరణ తీసుకున్నా, ఏ నిరసన కార్యక్రమం తీసుకున్నా ఎక్కడ మంది అక్కడ రానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి మన యొక్క బుద్ధుని యొక్క ఆలయాన్ని నిర్మించుకునే వరకు మీ వెన్నుతోటి మేము ఉంటామని చెప్పేసి మీకు భరోసా